ఏలేరు జిల్లా వేలేరుపాడు పెద్దవాగు వరద ముంపునకు గురైన వేలేరుపాడు మండలం అల్లూరి నగర్ వాసులను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ పరామర్శించి బాధితుల్లో భరోసానిచ్చారు. ప్రజలను ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులను అత్యవసరంగా వరద సహాయ కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వరద సహాయ కేంద్రాలలో బాధితులకు భోజన, వసతి సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆకస్మిక వరదల కారణంగా ప్రమాదాలు జరగవచ్చని, అందరూ తప్పనిసరిగా వరద సహాయక కేంద్రాలకు రావాలన్నారు. వరదల సమయంలో సహాయక కేంద్రాలే సురక్షితమని ఆమె పేర్కొన్నారు. బ్రిడ్జ్ క్రాస్ వచ్చాను. బ్రిడ్జ్ కి ఇంకా దానికంటే బ్రిడ్జ్ కంటే ఇంత ఎక్కువ వాటర్ మేడం. బ్రిడ్జ్ ఓవర్ఫ్లో అయింది. మన దారిలో వచ్చేటప్పుడు మొత్తం వాషెడ్ అయింది కదా, అవి పక్క అయింది. సో ఇప్పుడు వీళ్ళకి ఎట్లయినా ఇల్లు డ్యామేజ్ అయింది కాబట్టి వీళ్ళ స్కోప్ లేదు రీహాబిలిటేషన్. సో లెట్ us షిఫ్ట్ దెమ్ టు రిలీఫ్ ప్లేసెస్. వెళ్ళిపోయి మీకు కావాల్సిన ఫెసిలిటీ అక్కడ మొదలు పెట్టాలి. ఇప్పటికి తినపక్షానికి వంట అంతా చేసి పెట్టారు కదా. అదే చెప్తున్నాను, ఆయన చెప్పింది అర్థమైంది. పర్మనెంట్ ఉంటుంది, మాకు పదే పదే రిపీట్ అవుతుంది కదా. దానికంటే కానీ మీరు ఇక్కడ పక్కా బిల్డింగ్ కడితే కూడా పోతున్నాయి. మనకు సేఫ్ చూస్తే చిచ్చుడు మంగమ్మని వాళ్ళిద్దరు ముగ్గురు రామని పుట్టుపోయినాయి మేడం. ఏమి ఉపయోగం లేదు కాబట్టి మళ్ళీ రీహాబిలిటేట్ చేసి వేరే లొకేషన్ చూపిస్తాం. మెరక ప్రాంతంలో ఉంటారు మేడం. కాలనీలు పర్మనెంట్ సొల్యూషన్ చేస్తామంటున్నారు. ఇప్పుడు మాత్రం ఏం చేస్తారంటే, వాగు కొన్నిసార్లు ఏమవుతుంది, ఫ్లడ్ పెరుగుతుంది, వెంటనే తగ్గుతుంది. తగ్గిందని చెప్పి వెంటనే మీరు కింద ప్రాంతాలకు వచ్చేయద్దు. ఎందుకంటే ఫ్లాష్ ఫ్లడ్స్ అని ఇప్పుడు సడన్ గా ఎక్కువ వర్షాలు పడిపోయి సడన్ గా పెరిగిపోతుంది. నిన్న చూసారు కదా, ఒకేసారి పెరిగి వచ్చేసింది. అట్లాంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి మీరు కొంచెం వర్షాలు ఇవన్నీ బాగా తగ్గేంత వరకు మేడం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉండండి. ఎక్కడెక్కడ మీకు ఏమేమి అవసరం ఉన్నాయో అవి రెవెన్యూ డిపార్ట్మెంట్ సైడ్ అయినా మనం ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ వచ్చే పొజిషన్ ఏంటంటే వాటర్ లేవు మేడం. ఏంటంటే కరెంట్ లేదు, వాటర్ లేదు, పాములు, తేళ్లు, జర్లు వాటి కోసం బాగా ఇబ్బంది. అమ్మ ఈ ప్రాబ్లం కోసమే మిమ్మల్ని సచివాలయంలో పెట్టి మీకు కావాల్సిన భోజనాలు అక్కడ పెడతాం చెప్తున్నాము. మీరు ఇక్కడికి ఒక 10 రోజులకు ఉండదు. మనకు అక్కడ డ్యామ్లు లీక్ అవుతున్నాయి కాబట్టి ఈ వర్షం కాదు, మీకు డ్యామ్ వాటర్ మీకు అఫెక్ట్ అవుతుంది. కాబట్టి మీకు కావాల్సిన ఇక్కడ ఉండే ఏ ఐటమ్ కావాలో అది తీసుకొని మీరు అక్కడ సచివాలయంలోనే ఉండండి. మేము చెప్పడం వరకు మీకు ఏ కావాలో అవన్నీ మేము సచివాలయంలో ఇస్తాము. ఓకేనా? మళ్ళీ మీరు కింద రావద్దు. మీరు అక్కడికి సచివాలయం దగ్గరనే ఉండండి. అదే సచివాలయం సేఫే కదమ్మా. అక్కడికి మీరు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇవ్వండి. రిలీఫ్ పాయింట్ స్టార్ట్ చేయాలి కదా. కొన్ని రోజులే మీకు ఇల్లులో ఏమేమి కావాలో అవన్నీ తీసుకుని వెళ్ళిపోండి. ఏమా పాపాలు, పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నాయి. మళ్ళీ మెడికల్ ఫెసిలిటీ కావాలి. మనుషులు ఎంతమంది? ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? 43 కుటుంబాలు మేడం. ఇక్కడ 150 మంది. 150 మంది. మీరు అంతా సచివాలయంలో పడతారా? ఇంకా వాళ్ళకి కొంట పైన వెళ్ళకూడదు. అయిపోయింది, ఛాన్స్ అయిపోయింది. మీ అందరికీ మాకంటే ఎక్కువ తెలుసు. ఇంకా యాక్చువల్ వర్షం రాలేదు మనకు. ఇప్పటికి ఇల్లు అంతా పోయింది కాబట్టి మీరు అక్కడ రిలీఫ్ ప్లేసెస్ లో ఉండండి. మీకు కావాల్సిన ఫెసిలిటీస్ మన ఆర్డీఓ గారు ఏర్పాటు చేస్తారు, తహసీల్దార్ గారు చేస్తారు. మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఈ వర్షం అయినాక మళ్ళీ ఒకసారి వస్తాం, అప్పుడు కూర్చొని మాట్లాడతాము. మీరు అప్పటికి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి కాబట్టి మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పోమని ఏమీ అనుకోవద్దు. మనకు ఫస్ట్ లైఫ్ సేవ్ చేసుకోవాలి. మీ అందరూ మాకు చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారు ఇక్కడికి. మీరు అక్కడికి వెళ్ళిపోండి. మళ్ళీ తగ్గింది, మళ్ళీ రిటర్న్ వస్తామంటే ఎట్లయినా మీకు ఇల్లు లేవు. సో మీ ఇంట్లో ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏమున్నాయో అవన్నీ తీసుకొని మీరు రిలీఫ్ ప్లేసెస్కి వెళ్ళిపోండి.
ఇలా మీ అందరికి మాకంటే ఎక్కువ తెలుసు. ఇంకా యాక్చువల్ వర్షం రాలేదు మనకు. ఇప్పటికి ఇల్లు అంతా పోయింది కాబట్టి మీరు అక్కడ రిలీఫ్ ప్లేసెస్ లో ఉండండి. మీకు కావాల్సిన ఫెసిలిటీస్ మన ఆర్డీఓ గారు ఏర్పాటు చేస్తారు, తహసీల్దార్ గారు చేస్తారు. మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఈ వర్షం అయినాక మళ్ళీ ఒకసారి వస్తాం, అప్పుడు కూర్చొని మాట్లాడతాము. మీరు అప్పటికి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి కాబట్టి మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పోమని ఏమీ అనుకోవద్దు. మనకు ఫస్ట్ లైఫ్ సేవ్ చేసుకోవాలి. మీ అందరూ మాకు చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారు ఇక్కడికి, మీరు అక్కడికి వెళ్ళిపోండి. మళ్ళీ తగ్గింది మళ్ళీ రిటర్న్ వస్తామంటే ఎట్లయినా మీకు ఇల్లు లేవు. సో మీ ఇంట్లో ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏమన్నాయి అవన్నీ తీసుకొని మీరు రిలీఫ్ ప్లేసెస్కి వెళ్ళిపోండి. ఉంటున్నారు ఇప్పుడు ఇక్కడే చిన్నపిల్లలు ఉన్నారు కదా, అక్కడ ఏమైనా ఇబ్బంది ఉన్నాయా సచివాలయంలో? ఏదంటే చెప్పండి అమ్మా, మన కలెక్టర్ గారు వచ్చారు, మిమ్మల్ని కలడానికే వచ్చారు. ప్రెగ్నెంట్ లేడీస్ మరీ చిన్నపిల్లలు ఉన్నారు, తీసుకెళ్ళండి. ఇక్కడ మీరే అక్కడే ఉండాలి. మేము చెప్పినా కూడా మళ్ళీ వెనక్కి రాకూడదు. మీకు కావాల్సిన ఐటమ్లు తీసుకొని సచివాలయంలో ఉండిపోండి. ఏమా దేవి వీళ్ళందరూ ఖర్చు పక్కా నుంచి కూడా పడిపోయింది.